ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే అంశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ గురించి మనం చెప్పదలుచుకుంటే, ఇప్పుడు ఉల్లిపాయలకి వేయట్లేదు. ఎక్కడ ఉల్లిపాయలు పారబోస్తున్నారు. అది కింట 1200కే గవర్నమెంటే కొంటుంది. మరి అదే ఉల్లిపాయలు బయట మన మార్కెట్లో 30 రూపాయలకి మనం కొనుక్కుంటున్నాం. మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ దళారీ వ్యవస్థని నివారించకపోతుంది. మరి దీని మీద మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు మీరు కొంచెం దృష్టి పెట్టి డైరెక్టు అంతకుముందు మీరు రైతు బజారు పెట్టారు సార్. ఒకసారి రివ్యూ చేసి డైరెక్ట్గా పంట నుంచి అమ్ముకునే రైతే డైరెక్ట్గా వినియోగదారుల దగ్గరకు వచ్చేట్టు చేసి వాళ్ళకి ఉభయులకి లాభకరంగా ఉండేటట్టుగా మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు 12 రూపాయలు ఉన్న కిలో మీరు కొంటారు కిలో 12 రూపాయలు గవర్నమెంటు. అలా మేము వినియోగదారులైన మేము కిలో ఉల్లిపాయలు 30 రూపాయలు పెట్టుకుంటున్నాం. మరి అయినా మరి ఎంత మధ్య దళారీ అనేవాడు ఎంత లాభం పొందినాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సార్. కొంచెం వీటిని మీరు రివ్యూ చేసి డైరెక్ట్ సేల్ ఒకటి పెట్టండి సార్. అలానే జిఎస్టీ మరి ప్రధానమంత్రి గారు జిఎస్టీ స్లాబులు తగ్గిస్తున్నారు, చాలా సంతోషం. కానీ స్లాబులు తగ్గించినా కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు స్లాబులు తగ్గించిన మధ్యలో దళారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అదే స్లాబులు పాత స్లాబ్ ఇంకో ఏదైనా పన్ను వేసైనా సరే ఆ పాత రేట్లకి అమ్ముతారని అనుకుంటున్నాం. ఈ రేట్లు అయితే తగ్గవని అనుకుంటున్నాం. కాబట్టి మీరు డైరెక్ట్గా దీని మీద రివ్యూ పెట్టి ఈ రేట్లు తగ్గించి మధ్యతరగతి ఈ ఉద్యోగ బలహీన వర్గాలు మీరు గవర్నమెంట్ అన్నీ కూడా అండర్ లో లెవెల్ అంటే పావర్టీ లెవెల్ బిలో ఉన్న వాళ్ళని పెట్టుకుంటున్నారు. అది సంతోషమే. కానీ ఈ పావర్టీ లెవెల్కి బిలోకి పైన అలానే మధ్యతరగతి వర్గం ఎవరైతే ఉన్నారో నలిగిపోతున్నారు సార్. కొంచెం మీరు ఈ మధ్యతరగతి వర్గాన్ని పట్టించుకొని కూడా ఈ జిఎస్టీని కొంచెం మీరు దృష్టి పెట్టి ఈ తగ్గిన రేట్లు అందరికీ ఈ మధ్య దళారీ వ్యవస్థ మింగకుండా మధ్యతరగతి వర్గాన్ని కాపాడాలని నా విన్నపం సార్ సీఎం గారు. థ్యాంక్ యూ సార్.